కొన్నారు కదా ఆల్రెడీ. కొన్న తర్వాత ఏముంటది? కొనుక్కున్నప్పుడు తెలుసుకునే కదా మనం కొనుక్కునేది. అమ్మాలనుకున్న వాళ్ళకి కన్సిడర్ చేస్తున్నారు, అమ్మేసుకున్న వాళ్ళకి కన్సిడర్ చేయరు. అమ్మేసిన వాళ్ళే చెయ్యం. అమ్మకుండా రైతు ఒరిజినల్ రైతుకి కంపల్సరీగా చేస్తాం. ఒరిజినల్ రైతుని అదే జరీబు వెట్ డ్రై వెట్ ల్యాండ్ లో కొంత నిజమైన డ్రై వెట్ ల్యాండ్ కి ఇవ్వలేదు, కొంతమంది వెట్ కాకపోయినా తీసుకున్నారు వెట్ అని చెప్పి. దీని గురించి ఇప్పుడు ఇందులో ఎవరికైతే వెట్ ల్యాండ్ ఇవ్వాలో వాళ్ళకి 100% ఇస్తాం. అదే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది ఎక్సర్సైజ్, కొన్ని టెక్నికల్గా ఉన్నాయి, అన్నీ అయిపోయాక మీకు బయట పెడతాం. ఎవరైతే వెట్ కాకపోయినా వెట్ అని చెప్పి మేనేజ్ చేసి తీసుకున్నారో వాళ్ళ మీద లీగల్గా, ఇప్పుడు అది లీగల్గా శాంక్షన్ ఉండాలి. ఎందుకంటే ఒకసారి మనమే ఇచ్చాం కాబట్టి దాన్ని ఏ విధంగా బ్యాక్ తీసుకోవాలనే దాని మీద లీగల్ ఎక్సర్సైజ్ చేయాలి మేము. అది చేస్తా ఉన్నాం, అది ఇవాళ డిస్కస్ చేసాం. అది ఎక్సర్సైజ్ చేశాక కానీ మీకు కరెక్ట్గా నేను చెప్పలేను. అంటే మాకు తెలిసినవన్నీ స్టడీ చేస్తామమ్మా, అర్థమైందా? స్టడీ చేసి మీ దగ్గర ఎవరు ఉంటే మాకు తెలియదు, మీరు ఏమైనా ఉంటే రిప్రజెంటేషన్ 1వ తారీఖు నుంచి వర్క్ మొదలవుతుంది. అదే కదా చెప్పింది ఇందాక. 29 గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి ఆ డిపిఆర్ అధికారులను శాసనసభ్యులకి శ్రవణ్ గారికి ఇవ్వన్నాం. ఆయన మళ్ళీ రైతు సోదరుతో కూర్చొని డిస్కస్ చేస్తున్నారు, సజెషన్ చెప్తున్నారు. అయిన తర్వాత మళ్ళీ యాక్చువల్గా ఇంకోసారి కూడా కూర్చొని ఇమీడియట్ గా టేకప్ చేయడం. ఎక్కడ వెస్ట్ సైడ్ అడుగుతున్నారు. నిన్న నా దగ్గర కూడా వచ్చింది. ఒకసారి మాస్టర్ ప్లాన్ చూసి మేము అది కూడా అప్డేట్ చేస్తాం సీఎం గారు. జరీబు గ్రామ కంటాలు రెండు ఒకటే ఇష్యూ అమ్మా. ఒకటండి సార్, నేను చెప్తాను. ఎక్కువ శాతం అపోహలు ఉన్నాయి. అపోహలు తొలగించడానికి కమిటీ వేశారు. ఆ కమిటీ స్టడీ చేస్తుంది. కమిటీ ఫైనల్ నిర్ణయం తీసుకున్నాక అప్పుడు అవన్నీ చేసి చెప్తాం. వాళ్ళ కోరికను బట్టి అంతే కదా. వెయిట్ చేస్తే వస్తారు. అది మాట్లాడతానమ్మా టెక్నికల్ గా. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ లేదు, అది శాసనసభ్యులు తీసుకొచ్చారు దృష్టికి. ఒక్క నిమిషం శాసనసభ్యులు తీసుకొచ్చారు. అంతేకాకుండా పెళ్ళయి ఫ్యామిలీ స్ప్లిట్ అయ్యి మళ్ళీ ఫ్యామిలీ వచ్చినట్టు కూడా ఇవ్వాలి కదా తీసుకొచ్చారు. దాని మీద యాక్చువల్ స్టడీ చేస్తున్నారు. వెరీ గుడ్ పాయింట్ అమ్మా. ఫోన్ మీటింగ్ మొదలు పెట్టే ముందు 3 సార్లు చెప్పాను, ఇది సీరియస్ ఇష్యూ, 50 మంది ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. మీరు యూట్యూబ్ వీడియోలు చూసుకుంటాను, ఫోన్ రింగులు పెద్ద సౌండ్లు పెట్టి మీటింగ్లో పెట్టద్దు, ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి, ఫోన్ మోగితే మీటింగ్ మధ్యలో బయటకు పంపిస్తాను అని ఆ రోజు చెప్పారు. అయినా యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉన్నారు మీటింగ్లో. అంటే ఇది వేల మంది రైతులకు సంబంధించినటువంటి విషయం. మేము ఇష్యూస్ని అర్థం చేసుకోవాలా? పద్ధతి ఉంటుంది కదా ఒక మీటింగ్కి. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తానంటే ఎట్లా ఉంటుంది? ఇంకొక వ్యక్తి కూడా 4 సార్లు మాట్లాడారు, మిగిలిన అందరూ మాట్లాడాలి కదా. ప్రతిసారి నేనే మాట్లాడతాను, నేను చెప్పింది వినాలంటే ఎట్లా? మీటింగ్ అంటే ఒక ఎటిక్వేట్ ఉంటుంది, ఎవరైనా సరే అది పాటించాలి. అందులో ఏముంది? పంపిస్తాను, తప్పకుండా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. రూల్స్ ఫాలో అవ్వాలి, ఎవరైనా, నేనైనా మీరైనా. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదు కదా. రమ్మనండి, నేనున్న సాటర్డే సండే నా ఆఫీస్లో ఉంటాను, ఎవరైనా రావచ్చు.